హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు ఈ వీడియోలో నా ప్రైమ్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. నాకు ఇంటర్వ్యూ అయితే ఆన్ క్యాంపస్ అనమాట. Jan 10th 2026లో జరిగింది. అండ్ నేను లొకేషన్కి అయితే 9కి రీచ్ అయ్యాను. అండ్ నాకు ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది అయితే ఈవినింగ్ 5:30కి అనమాట. నాకు RVRJC అనే కాలేజ్లో ఇచ్చారు లొకేషన్ అయితే గుంటూరులో. అండ్ అండ్ నా ఇంటర్వ్యూ వచ్చేసరికి ప్యానెల్ 3లో అనమాట. సో ఆల్మోస్ట్ నేను లాస్ట్లో అనమాట నా ఇంటర్వ్యూ. సో నాకు ప్రిపేర్ అవ్వడానికి అయితే చాలా టైం ఉందన్నమాట. లైక్ ఇంతకుముందు ఇంటర్వ్యూస్ జరుగుతాయి కదా నా ప్యానెల్లో, వాళ్ళని అడిగి ఏమేమి జరుగుతున్నాయి, ఏమేమి అడుగుతున్నారు అని తెలుసుకుని ప్రిపేర్ అవుతూ ఉన్నాను. అండ్ ఫస్ట్ నా ముందు ఒక ఇంటర్వ్యూ జరుగుతుండగానే ఒక లైక్ టీఆర్ అయితే బయటకు వచ్చి నా రెజ్యూమే తీసుకుని వెళ్ళారనమాట. వాళ్ళు నా రెజ్యూమే చూస్తూ ఉన్నారు ఈ లోపల. అండ్ నా ముందు పర్సన్ ఇంటర్వ్యూ అయిన తర్వాత నన్ను పిలిచారు. వెళ్ళంగానే ఫస్ట్ యాజ్ యూజువల్ సెల్ఫ్ ఇంట్రో అడుగుతారు కదా, అదే అడిగారు. అండ్ నేనైతే నా ప్రతి ఇంటర్వ్యూకి నా సెల్ఫ్ ఇంట్రో అనేది 5 minutes అయితే ఖచ్చితంగా చెప్తానమాట. లైక్ నా పర్సనల్ థింగ్స్ అయితే నేను చెప్పాను ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రోలో ఎప్పుడు. లైక్ నా నేమ్ అండ్ మా ఫాదర్ మదర్ ఏం చేస్తున్నారు అక్కడి వరకే చెప్తానమాట. అండ్ ఏ స్కూల్లో చదివాను ఇవి కూడా ఏం చెప్పను. నెక్స్ట్ నేను ఎక్కువ అడాప్ట్ ఎక్కడ చేస్తాను అంటే ప్రాజెక్ట్స్ ఏమేమి చేశాను అండ్ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెనేషన్ దగ్గర నేను ఎక్కువ టైం అనేది తీసుకుని చెప్తానమాట. అండ్ సెల్ఫ్ ఇంట్రో అయిపోయిన తర్వాత ఆయన నా రెజ్యూమే తీసుకుని ఆ రెజ్యూమేలో ఉన్న కీవర్డ్స్ అన్నీ ఆయన ముందు ల్యాప్టాప్ ఉందన్నమాట. ఆ ల్యాప్టాప్లో కీవర్డ్స్ ఇస్తున్నారనమాట, లైక్ ChatGPTలో అలా అనమాట. అండ్ అందులో అడిగిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, లైక్ ChatGPTలో ఇచ్చిన క్వశ్చన్స్ అవే ఆయన నన్ను అడుగుతూ వస్తున్నారు. అండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఆ ChatGPT ఎలా అయితే ఇస్తుందో ఆన్సర్స్, నా నుంచి కూడా ఆన్సర్స్ని అలాగే ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ నేను నా రెజ్యూమేలో కరెంట్లీ లెర్నింగ్ ఏజెంటిక్ AI అని పెట్టాను. సో నన్ను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ Gen AI అండ్ ఏజెంటిక్ AI అనమాట. నెక్స్ట్ నేను ఇంకా కాన్సెప్ట్స్లో ఊప్స్, డేటా స్ట్రక్చర్స్, CN, OS ఇవన్నీ పెట్టాను. సో ఊప్స్లో నుంచి కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్రైడింగ్ వీటికి డిఫరెన్సెస్ ఏంటి ఇలా అడిగారనమాట. నెక్స్ట్ నా ప్రైమరీ లాంగ్వేజ్ వచ్చేసరికి జావా అని మెన్షన్ చేశాను. సో ఒక సినారియో క్వశ్చన్ అయితే అడిగారు. ఈ క్వశ్చన్ అయితే MR అడిగారు, TR కాదు. అండ్ దానికి ఆన్సర్ అయితే స్టాటిక్ వేరియబుల్. నాకు క్వశ్చన్ అయితే అంత సరిగ్గా గుర్తులేదు. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసరికి system.out.println అని ఉంది కదా, ఇందులో సిస్టమ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి, println అంటే ఏంటి ఇదంతా చెప్పమన్నారు. అండ్ మెయిన్ మెథడ్ ఉంటుంది కదా మనం జావాలో రాస్తాము, లైక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పి. సో పబ్లిక్ అని ఎందుకు పెడతాము అండ్ స్టాటిక్ అని ఎందుకు పెడతాము, వాయిడ్ అని ఎందుకు పెడతాము, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అందులో. అండ్ ఈ 2 క్వశ్చన్స్ అయితే ఇది కూడా MR అనమాట అడిగింది. నెక్స్ట్ TR వచ్చేసరికి చెక్డ్ వర్సెస్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనమాట, ఈ క్వశ్చన్ అడిగారు. అండ్ ఇక్కడితో జావా అయిపోయింది. ఇంకా నేను కాన్సెప్ట్స్లో CN అని మెన్షన్ చేశానని చెప్పాను కదా, సో CNలో కూడా ఏదో ఒకటి అడగాలి కదా అని చెప్పి OSA లేయర్స్ గురించి చెప్పమన్నారు. లైక్ నేను అప్లికేషన్ లేయర్ అని స్టార్ట్ చేసి అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి, సెషన్ లేయర్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ TR వచ్చేసరికి అదంతా ఏం చెప్పొద్దు, జస్ట్ లేయర్స్ వరకు చెప్పండి చాలు అని చెప్పన్నారు. అండ్ సో లైక్ హీస్ గెస్సింగ్ అనమాట, నేను చెప్తానా లేదా అనేది చెక్ చేయడానికి ప్రతి టాపిక్ అయితే టచ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడితో CN అయిపోయింది. ఇంకా నేను గిట్ అండ్ గిట్ హబ్ కూడా మెన్షన్ చేశాను నా రెజ్యూమేలో. సో డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్ అంటే ఈ రెండింటి మీద డిఫరెన్సెస్ ఏంటి అని అడిగారు ఫస్ట్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ పుష్ అండ్ కమిట్, డిఫరెన్స్ బిట్వీన్ పుల్ అండ్ ఫెచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మన లోకల్ సిస్టంలో లైక్ VS కోడ్లో మన ప్రాజెక్ట్ని గిట్ హబ్లోకి పుష్ చేయడానికి ఒక ఫ్లో ఆఫ్ కమెంట్స్ ఉంటాయి కదా, లైక్ యాడ్, కమిట్, పుష్, ఇంకా కొన్ని కమెంట్స్ ఉంటాయి కదా మిడిల్లో, ఈ ఫ్లో అయితే చెప్పమన్నారు అనమాట. సో ఇదంతా బాగానే చెప్పాను. అండ్ ఇక్కడి వరకు ఇంటర్వ్యూ కూడా చాలా బాగానే జరిగింది. అండ్ ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నేను ప్రైమ్ రోల్కి అయితే సెలెక్ట్ అవుతాను అని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఆన్సర్స్ అన్నీ నేను కరెక్ట్గానే చెప్తూ వస్తున్నాను. అండ్ ఇంటర్వ్యూయర్ కూడా సాటిస్ఫైడ్గానే ఉన్నారనమాట. అండ్ సడన్గా ఇప్పుడు ఈ గిట్ హబ్లో ఒక క్వశ్చన్ అడిగారనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక చేంజ్ని కమిట్ చేసేసాము, లైక్ ప్రాజెక్ట్ని కమిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కమిట్ని రివర్ట్ బ్యాక్ చేయడానికి ఎలా చేస్తాము అని అడిగారు. సో నాకైతే అది తెలియదు అనమాట. నేను ఎంతవరకు నేర్చుకున్నాను అంటే నా ప్రాజెక్ట్ని లైక్
గిట్‌హబ్‌లోకి పుష్ చేయడానికి పుల్ అంటే ఏంటి, ఫెచ్ అంటే ఏంటి, పుష్ అంటే ఏంటి, జస్ట్ ఈ కమాండ్స్ వరకు మాత్రమే నేర్చుకున్నాను. అండ్ సడెన్‌గా కొంచెం ఈ క్వెషన్ అనేది కొంచెం డీప్‌గా అనిపించిందనమాట. సో, నేను ఇది కరెక్ట్‌గా ఆన్సర్ చేయలేదు. అండ్ నేను ఇంటర్వ్యూ మొత్తంలో ఆన్సర్ చేయిందైతే ఈ క్వెషన్‌కే అనమాట. సో, అండ్ ఐ డోంట్ నో లైక్ ఈ ఒక్క క్వెషన్‌కి ప్రైమ్ రోల్ నుంచి డిజిటల్ రోల్‌కి కూడా డీమోట్ చేస్తారని అయితే నేను అనుకోలేదు. అండ్ నెక్స్ట్ నేను ఎస్‌క్యూఎల్ కూడా మెన్షన్ చేశాను. సో, ఎస్‌క్యూఎల్‌లో నన్ను 2 క్వైరీస్ అడిగారనమాట. ఫస్ట్ అయితే పేపర్ అండ్ పెన్ ఇచ్చేసి క్వైరీస్ చెప్పి రాసిమ్మన్నారు. ఫస్ట్ క్వైరీ వచ్చేసరికి ఒక నేమ్ ఇస్తారు. అండ్ ఆ నేమ్‌లో ఓన్లీ ఫస్ట్ 4 లెటర్స్ వరకే ప్రింట్ చేయాలన్నమాట. లైక్ లెస్ దాన్ 4 ఉంటే గనుక ఆ నేమ్ అనేది 3 లెటర్సే ఉంటే 3 వరకు ప్రింట్ చేయాలి. 2 వరకు ఉంటే 2 వరకు ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలన్నమాట ఫస్ట్ క్వైరీ వచ్చేసరికి. సెకండ్ క్వైరీ అయితే ఇంకా ఈజీయే. జస్ట్ ఒక కాలమ్‌ని రీనేమ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడితో అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కోడింగ్ క్వెషన్ అనమాట. నన్ను లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్‌స్ట్రింగ్ కోడ్ అయితే రాయమన్నారు. అండ్ నేను ఈ క్వెషన్ అయితే ఇంతకుముందు చాలా సార్లు సాల్వ్ చేశాను లీడ్ కోడ్‌లో. మనల నుంచి అయితే ఆప్టిమల్ కోడ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయరు. బ్రూట్ ఫోర్స్ కోడ్ వస్తే అది రాస్తే సరిపోతదనమాట. అండ్ నేను ఈ కోడ్ అయితే లైక్ టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను లెస్ దాన్ 3 మినిట్స్‌లో ఈ కోడ్ అయితే రాసి ఇచ్చేసాను. లైక్ అప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా! సో, ఇంటర్వ్యూయర్ అయితే చెప్తున్నారనమాట. సో, యాజ్ సూన్ యాజ్ కొంచెం ఫాస్ట్‌గా రాసివ్వండి అని చెప్పి. సో, నేను ఫాస్ట్‌గానే రాసి ఇచ్చేసాను. ఎందుకంటే నేను చాలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈ కోడ్‌నైతే. అండ్ ఈ కోడ్ అయితే ఏముండదు, జస్ట్ సింపులే అనమాట. జస్ట్ ఒక 2 ఫర్ లూప్స్ రాస్తాము. అండ్ ఎవ్రీ సబ్‌స్ట్రింగ్‌కి అది పాలిండ్రోమా కాదా అని ఇంకొక ఫంక్షన్ అయితే రాస్తామన్నమాట. ఒకవేళ ట్రూ అయితే గనుక ట్రూ రిటర్న్ చేస్తది ఆ ఫంక్షన్. అండ్ ఇప్పుడు గనుక ఈ సబ్‌స్ట్రింగ్ పాలిండ్రోమ్ కాబట్టి ఇంతకుముందు దానికన్నా ఇది ఎక్కువ లెంత్ ఉంటే ఈ లెంత్‌ని మాక్సిమం తీసుకుంటాం. ఫైనల్‌గా మాక్సిమం లెంత్‌ని ఆర్ ఆ మాక్సిమం స్ట్రింగ్‌ని అయితే రిటర్న్ చేస్తాము. ఇంతే అనమాట. ఈ కోడ్ అయితే ఈజీగానే ఉంటది. అండ్ ఇంకా ఇక్కడితో ఇంటర్వ్యూ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా అయితే ఏడబ్ల్యూఎస్ అనేది మీకు లైక్ హి ఆస్క్డ్ మీ, "డూ యూ నో ఎనీథింగ్ అబౌట్ క్లౌడ్" అని చెప్పి అడిగారనమాట. నేను రెజ్యూమేలో మెన్షన్ చేయలేదు అండ్ ఎక్కడ మెన్షన్ కూడా చేయలేదు. అండ్ ఈ క్లౌడ్ గురించి అయితే ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్క పర్సన్‌ని అయితే అడిగారనమాట. ఎయిదర్ వాళ్ళు మెన్షన్ చేసినా చేయకపోయినా అందరిని అడిగారు. సో, నేనైతే ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నాను. అండ్ ఇది నేను 3.2లో నేర్చుకున్నాను. అండ్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళింది 4.2లో. సో, నాకు అంత గుర్తులేదు కాబట్టి నేను అంత ప్రిపేర్ అవ్వలేదు. సో, నేను అది రెజ్యూమేలో మెన్షన్ చేయలా. సో, ఆయన అడిగారు కాబట్టి నేను ఏడబ్ల్యూఎస్ అని చెప్పాను. లైక్ సో, ఇంటర్వ్యూయర్ అప్పుడు టెల్ మీ ద సర్వీసెస్ యూ నో ఇన్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పని అడిగారు. సో, నాకు గుర్తున్నవి కొన్ని చెప్పాను. లైక్ EC2 అండ్ లాంబ్డా ఇలా కొన్ని చెప్పాననమాట. సో, జస్ట్ ఆయనైతే ఇంకా ఏమనలేదు. అక్కడితో టీఆర్ అయితే ఎండ్ చేశారు. ఇంకా ఎంఆర్ అయితే ఏమైనా బ్యాక్‌లాగ్స్ ఉన్నాయా? ఆర్ మీ స్టడీస్‌లో ఏమైనా గ్యాప్ ఉందా? అని చెప్పి అడిగారు. సో, అంతే అనమాట. ఇక్కడితో అరౌండ్ ఇది 40 మినిట్స్ వరకు అయితే జరిగింది ఇంటర్వ్యూ. అండ్ కొంచెం ల్యాగ్ అయితే ఉందనమాట వాళ్ళ దగ్గర నుంచి. సో, అందుకని 40 మినిట్స్ వరకు జరిగింది ఇంటర్వ్యూ. అండ్ ఆ తర్వాత ఎంఆర్ అయితే గుడ్ లక్ చెప్పారు అని చెప్పి కూడా అన్నారు. సార్ నేను ఇంకా ఏమనుకున్నానంటే సో, మేబీ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని కూడా అనుకున్నాను ప్రైమ్‌కి. సో, ఈ టీఆర్ అండ్ ఎంఆర్ తర్వాత అయితే హెచ్ఆర్ రౌండ్‌కి పిలిచారనమాట. ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత. అండ్ హెచ్ఆర్ అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా అడగలేదనమాట. నా సర్టిఫికేట్స్ అన్నీ ఇచ్చాను, వెరిఫై చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ టాటా అని అడిగారు. రతన్ టాటా అయితే కాదు, నేను అప్పుడు ప్రిపేర్ అయ్యాననమాట. ఆ నేమ్ చెప్పాను. అండ్ హూ ఈస్ ద CEO ఆఫ్ టాటా అని కూడా అడిగారు, లైక్ TCS అనమాట. అండ్ దీనికి కూడా రతన్ టాటా కాదు, ఒక వేరే పర్సన్ ఉంటారు. ఇవన్నీ చూసుకోండి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. అండ్ ఆ తర్వాత అయితే నేమ్ ఎనీ 5 కంపెనీస్ దట్ ఓన్డ్ బై టాటా అని చెప్పి అని అడిగారు. లైక్ వెస్ట్ సైడ్, జూడియో ఇలా ఉంటాయి కదా, టాటా మోటార్స్ ఇలా ఒక 5 చెప్పమన్నారు. నేనైతే ఓన్లీ 4 అలా చెప్పినట్టున్నాను అంతే. అండ్ ఇక్కడ తర్వాత ఇంకా నీకు సిబ్లింగ్స్ ఉన్నారా, మీకు ఇంకా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి అడిగా. నేనైతే నో చెప్పాను. నాకు ఉన్నాయి కానీ ఆ టైంకి నేను నో చెప్పాను. ఎందుకంటే మనం చెప్పాము అంటే నెక్స్ట్ మనం క్వశ్చన్ అడగకుండానే మనల్ని ఇంకా రిజెక్ట్ చేసేస్తారనమాట అక్కడితో. ఇంకా మీరు ఇన్సైడ్ హాస్టల్లో ఉంటారా, అవుట్ సైడ్ హాస్టల్లో ఉంటారా, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా, వాళ్ళు కూడా ఈ కాలేజ్లోనే ఉన్నారా
ఇన్సైడ్ హాస్టల్, అవుట్ సైడ్ హాస్టల్ ఇలా కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ ఇలా అడిగారనమాట అంతే. అక్కడితో హెచ్ఆర్ రౌండ్ కూడా అయిపోయింది. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు జరిగింది అంతే. అండ్ రిసోర్సెస్కి వచ్చేసరికి నేను అక్కడ ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఒక ప్యాటర్న్. మా కాలేజ్లో ప్రైమ్ రోల్కి సెలెక్ట్ అయిన వాళ్ళనైతే లైక్ 75 లీడ్ కోడ్ క్వశ్చన్స్ అని ఒక పీడిఎఫ్ అయితే ఉంటుందన్నమాట. మోస్ట్ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని చెప్పి 75 క్వశ్చన్స్ ఉంటాయి అందులో. రోజు మా ఫ్రెండ్స్ని క్లైంబింగ్ స్టేస్ అని ఒక క్వశ్చన్ అడిగారు, నన్ను లాంగెస్ట్ పాలిండ్రోమిక్ సబ్స్ట్రింగ్ అడిగారు, అండ్ ఇంకొకరిని అయితే బెస్ట్ టైమ్ టు సెల్ ది స్టాక్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అడిగారనమాట. అండ్ ఈ అన్ని క్వశ్చన్స్ అయితే ఆ 75 లీడ్ కోడ్ పీడిఎఫ్లో అయితే ఉన్నాయి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒకవేళ మీకు టైం ఉంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసి వెళ్ళండి. మేబీ మీకు గ్యారంటీగా చెప్పలేను కానీ బట్ మేబీ వచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చు, మీకు హెల్ప్ అవ్వచ్చు. అండ్ ఇంకా హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఆ టైంలో మీ ముందు వాళ్ళని ఏమేమి అడుగుతున్నారో చూసుకొని ప్రిపేర్ అయినా సరిపోతుంది. హెచ్ఆర్కి అయితే అంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి రెజ్యూమే. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నీ కూడా నా రెజ్యూమేలో ఉన్నాయి మాత్రమే అడిగారనమాట. అండ్ కొంతమందిని కోడ్కి ఇంప్లిమెంటేషన్ కూడా అడిగారు. ఇలా చాలా అడిగారు. నేను ఇంకా రెజ్యూమే ఎలా చేయాలనేది, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది ఒక వీడియో కూడా చేశాను. అండ్ ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందని కూడా వీడియో చేశాను. ఛానల్లో ఉన్నాయి 2 వీడియోస్, చెక్ చేయండి. సో రిసోర్సెస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూస్ అయ్యాయి, చెక్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you found this video helpful, to like, share and subscribe to our channel.